సినిమా చూడడం జరిగింది. సినిమా పేరు అనాథ. ఆ పదం వినగానే మనకి చూడడానికి ఏంటంటే చాలా జాలీగా ఉంటది. సో ఆ సినిమాలో కూడా సేమ్ అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎమోషన్ కొట్టుకొచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా రావాలి. సో ఈ సినిమా చూడగానే నాకు అదే అనిపించింది. లాస్ట్ లో ఎమోషన్ హార్ట్ టచింగ్ అయితే క్లైమాక్స్ అదిరిపోద్ది. ఇంకా ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదు ఇంకా. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ హీరో గారు ఇక్కడ ఉన్నారు అన్న, ఆయన అండ్ సినిమా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారు. మీరు అసలు ఈ ప్రొడ్యూసర్ కింద దాంతో పాటు బీజిఎం కూడా మీరే కొట్టారంట కదా? ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేనే చేశాను. అంటే మీరు బాగా ప్రొఫెషనల్ గా మ్యూజిక్ ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది నా రెండో మూవీ. ఓ నైస్ నైస్. సో ఖచ్చితంగా ఈ సినిమా చూసినాక మీ ఫస్ట్ మూవీ కూడా మాకు చూడాలనిపిస్తుంది. మొండి మొగుళ్ళు పెంకి పిల్లాలని 2008 లో చేశాను. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి. మొండి మొగుళ్ళు పెంకి పిల్లాలు. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి. పిల్లాలు. సో ఖచ్చితంగా అయితే ఆ సినిమా కూడా చూడాలన్నా. కానీ ఏదైనా సరే సినిమాలో అనాథ అన్నారు, కానీ అనాథలో రొమాన్స్ కూడా చేస్తారని ఈ సినిమాలో తెలిసిందన్న. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా ఒక సినిమా ఏంటంటే ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ కూడా ఎలా అంటే ఈ రోజుల్లో ఎవరైనా ప్రేమించాలన్నా, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నా, లేదా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా సరే, క్యాస్ట్ దేనికైనా సరే కులాలు మతాలు కొట్టుకుపోతున్నారు జనాలు.